ప్రతి ఆడపిల్లకి ఇది వరమా శాపమా? శాపమనే అనుకోవచ్చు. రోజులు మారినా, ఏయులొచ్చినా, ట్రెండింగ్ అన్నా కూడా ఈ బతుకైతే తప్పట్లేదు కదా! ఎంత ఆరోగ్యం బాగోలేకపోయినా తెల్లవారి సూర్యుడిలా లేసి రాత్రి చందమామలా చందమామలా మిగిలిపోయే ఆడ జన్మ. తండ్రి ఉన్నప్పుడు ఒకలాగా, తండ్రి చనిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ఇల్లు, నా బాధ్యత, నా తండ్రిల్లు, నా బాధ్యత అని అందరూ నా వాళ్ళే కదా అని పిచ్చి తల్లి కూతురు అనేదాయి నిలబడుతుంది. తమ్ముడికి వాళ్ళని అమ్మని చూసుకొని నిలబడుతుంది కూతురు. అలాంటి ఆ పిల్లకి కష్టం వస్తే పెండ్లి చేసి భర్త కొద్ది రోజులకే 2 పిల్లలు పుట్టిన తల్లికి మరణం శాపంలో భర్త మరణించి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పిల్ల అత్తారింటిలోళ్ళు కూడా చీదరించుకొని బయటకు వేసిన తర్వాత కూడా చచ్చి చెడి పుట్టింటికి రాకూడదు అని తెలిసి కూడా వాళ్ళు మేమంటూ చూస్తాము అనిన తర్వాత పిచ్చి తల్లి కదా నమ్మి మళ్ళీ నా ఇల్లే కదా, నా తండ్రి ఇల్లే కదా, నా తల్లి ఇల్లే కదా, నా తోబుట్టువులతో ఇల్లే కదా, నాకొక ముద్ద పెట్టరా, నా కడుపున పుట్టిన బిడ్డలకు ఒక ముద్ద పెట్టరా అనుకొని గుప్పెడు బాధతో ఆ తెల్ల చీరతో అడుగుపెట్టిన ఆ బాధ తోటి వచ్చిన ఆ పిల్లకి మరీ గుచ్చి బాధలు పెట్టే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి. ఇంకిది మారదా? బండెడి తెల్లవారి సూర్యుడితో లెగిసి రాత్రిపూట చంద్రుడు తోటే పడుకొని ఆ రాత్రి కూడా తలగడంతా నిద్ర ఉండకుండా ఏడుపుతోటే కన్నీరు పాలైపోతుంది ఆ తలగాడే. బిడ్డలను చూస్తూ ఎటు పోలేక జీవిస్తున్న ఓ అభాగ్యురాలు.